నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి రంగా అని ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటన. మదనపల్లిలో అయ్యప్పమాల తెంచి దౌర్జన్యం చేసిన ఘటన. ఆందోళన చేపట్టిన పోలీసులకు ఫిర్యాదు చేసిన అయ్యప్ప స్వాములు. నగిరిలో వైసీపీ సర్వసభ్య సమీక్షా సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అన్యమత ప్రచారంపై ఆచితూచి మాట్లాడాలని తొందరపడి మాట్లాడితే మన దేశం నుంచి క్రైస్తవ దేశాలకు బ్రతుకు తెరువు కోసం వెళ్లిన హిందువులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను టీటీడీ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇవ్వాలని, జనవరి 1వ తేదీకి వైకుంఠ ఏకాదశి టోకన్లకు సంబంధం లేకుండా ఆధార్ కార్డు కలిగిన స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం. జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం. మంగళవారం కాదు, జనవరి 1కు కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జాంతానాయి. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు స్వీకరించాలని, అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎటువంటి పథకాలను, నిధులను తీసుకురావడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర శాఖల మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి కావలసిన కేంద్ర నిధులను మళ్లించడంపై పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు మఠం, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఒక దశలో వ్యవస్థను సమాధి చేశారని, వీటన్నిటిపైన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉన్నత స్థాయితో విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడిన వారి నుంచి తిన్నదంతా తిరిగి కట్టిస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రతిసారి ఢిల్లీకి వెళ్లిది తన కేసుల గురించి మాత్రమే, రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి నిధులు కోరలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేశారన్నది సత్యమని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, హేమంత్ యాదవ్, సుబ్బు, గిరి తదితరులు పాల్గొన్నారు. అతిరాంజి మఠం కానీ ఇతరత్ర మఠాలకు సంబంధించిన స్థలాలు భారీ ఎత్తున ఈ జిల్లాలో వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. వాటన్నిటిపైన కూడా వెంటనే కూడా చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు చూస్తే సుమారు 2,000 కోట్లకు పైబడిన ఆస్తులు, 2,000 కోట్లకు పైబడిన ఆస్తులు ఈరోజు చూస్తే ఒక కాళహస్తి నియోజకవర్గంలో 500 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూములు గాని, ఇతరత్ర భూములు గాని మొత్తం రికార్డ్స్ అన్ని కూడా తారుమారు చేసి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏ విధంగా చేశారో చూసాం. మొన్న దాన్ని అన్ని కూడా ఏదైతే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి స్వర్ణముఖి కాంపౌండ్ వాల్ కట్టి చేస్తే అక్కడ అధికారులందరూ కూడా వెళ్లి దాన్ని తొలగిస్తా ఉంటే, జిల్లాగా కొత్తగా బాధ్యతలు వైసీపీకి అధ్యక్షుడిగా స్వీకరించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి దానికి అండగా నిలబడతారు. మళ్ళా దాని గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. 500 కోట్లకు సంబంధించి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అక్రమాల పైన ఎందుకు స్పందించరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా
ఇక్కడ మీ అందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఆ ఇల్లు, ఆ చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కూడా మఠాలకు సంబంధించిన అన్నా కూడా ఆక్యుపేషన్ లో ఉన్నాయి. అదే విధంగా చూస్తే మన బైరాగపట్టడికి సంబంధించి ఎన్టీఆర్ దీనికి సంబంధించి ఎదురుగుండా బైరాగపట్టడిలో అక్కడనే 100-200 కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయి. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఏఈఓ దేవరాజును, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్ నాయుడు, చలపతి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న రాధాకృష్ణకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా, ఆమోదయోగ్యంగా, ఘర్షణలు లేకుండా నిజాయితీగా మహారాష్ట్ర ఎన్నికలు జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ దేవదేవునికి ప్రజలు ఎలాగైనా ప్రార్థించవచ్చునని, ఆ స్వేచ్ఛను భగవంతుడు మనకు ఇచ్చారని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేస్తే నేరాలు చేయాలని అనుకున్న వారు వెన్నులో వణుకు పుడుతుందని తెలియజేశారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్ష విధిస్తేనే మహిళలకు నిజమైన రక్షణ కల్పించిన వారం అవుతామని ఆయన పేర్కొన్నారు. இறை நம்பிக்கை மட்டும்தான் தனி மனித ஒழுக்கத்தை பேணி காக்கும். இன்றைக்கு திருப்பதி திருமலா வெங்கடாஜலபதி கோயிலில் தினந்தோறும் ஏறக்குறைய 80,000க்கும் மேற்பட்டவர்கள் வருகிறார்கள், இறைவனை வேண்டுகிறார்கள் என்று சொன்னால் இதை பரப்புவதற்காக யாரும் எந்த முயற்சியும் எடுப்பதில்லை. தானாக பரவுகிறது. அதுதான் இறை நம்பிக்கை. யாரையும் இப்படித்தான் நீ வழிபட வேண்டும் என்று சொல்வது சரியாக இருக்காது. யார் எப்படி வேண்டுமானாலும் இறைவனை வழிபடுகின்ற உரிமையை இறைவன் இந்த மனித குலத்திற்கு தந்திருக்கிறார். அது பேணி காக்கப்பட வேண்டும். அப்படி பேணி காக்கப்படுகின்ற இடங்களில் மகத்தான இடமாக நம்முடைய திருப்பதி வெங்கடாஜலபதி திருத்தலம் அமைந்திருக்கிறது. இன்றைக்கு இங்கே இறைவனை வேண்டியது மகாராஷ்டிரா தேர்தல் அமைதியாகவும் வன்முறையற்றதாகவும் நேர்மையானதாகவும் எல்லோருக்கும் பொதுவானதாகவும் அமைய வேண்டும் என்கின்ற வேண்டுதலைக்கு இன்றைய என்னுடைய பிரார்த்தனை நிறைவேற்றுவதற்காக இன்றைக்கு இங்கே வந்தேன். வெற்றிகரமாக இறைவனை வழிபட்டு அந்த மகாராஷ்டிரா மக்களும் இந்திய பெருமக்களும் தமிழகத்து மக்களும் வாழ்வில் எல்லா வளங்களையும் பெற வேண்டும் என்று வேண்டி இறைவனை வேண்டி இன்றைக்கு மீண்டும் மும்பை திரும்புகிறேன். இந்த பாலிய வன்கொடுமைகள் என்பது தனி மனித ஒழுக்கம் சீர்கெட்டு வருவதையே எடுத்து காட்டுகிறது. கடந்த காலங்களில் இல்லாத அளவிற்கு இன்றைக்கு நாடு முழுவதும் இது பரவி கிடக்கிறது. இத்தகைய கொடிய மனம் படைத்தவர்களை மிக கடுமையாக தண்டிப்பது மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை இந்த சமூகத்திலே நம்மாலே தர இயலும். கடுமையான நடவடிக்கை, யார் தவறு செய்திருந்தாலும் பாரபட்சமின்றி எடுக்கப்படுகின்ற நடவடிக்கை மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை தரும், சமூகத்துக்கான அந்தஸ்தை உயர்த்தும். సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడిన వ్యక్తి రంగా అని ఆయన కొనియాడారు. రంగా ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన కోరారు.
తిరుపతి నగరంలోని అనంతవీధి సర్కిల్లో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కెట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో వంగవీటి రంగ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నాయకుడిగా ఎమ్మెల్యేగా వంగవీటి రంగ పేదల పక్షాన నిలిచి తుది వరకు పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, బుల్లెట్ రమణ, ఆముదాల తులసి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పాటకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36వ వర్ధంతి వంగవీటి మోహన్ రంగ చనిపోయి 36వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగ అభిమానులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే 41 సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ. పేదల భూముల కోసం, ఆస్తుల కోసం పేదవాళ్ళు కబ్జా చేసుకుంటే దానికోసం పోరాడారు, వారి ఆస్తుల కోసం పోరాడారు. అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది. ఏది ఏమైనా జరిగిపోయింది. ఆయన ఒక కాపు కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు. పోరాటాలు ఎన్నో చేశాడు. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న, ప్రజల్లో విజయవాడలో నడిబొడ్డున ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ అనేసి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఆయన 36వ వర్ధంతిని ఘనంగా అందరూ కలిసి కొనియాడడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు యువ నాయకుడు, ఉద్యమ నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో మరి ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానాలు నిర్వహించుకుంటూ ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మన వంగవీటి మోహన్ రంగా శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఆర్ఎన్ శ్రీనివాసు గారు తిరుపతి శాసనసభ్యులుగా కూడా ఈ రోజున ఆయన గురించి మరి చెప్పడం జరిగింది. మరి అటువంటి యోధుడిని, అటువంటి నాయకుడిని, యువ నాయకుడిని అతి చిన్న వయసులో 41 సంవత్సరాల్లో మనం కోల్పోవడం అనేది మనందరికీ కూడా చాలా దురదృష్టకరం. అయినా కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన దేనికైతే శ్రమించాడో, ఏ ఉద్యమాలు అయితే చేశాడో ఆ ఉద్యమాలను మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని అన్నిటిని కూడా సజావుగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. జ్యోతి మన వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరం కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పేద ప్రజలకు, అనాథులకు మేము పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిపి ఘనంగా నివాళులు అర్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దినపత్రికలో ప్రచురించిన కథనంపై ఆ పత్రిక ప్రతినిధికి పాకాలకు చెందిన వార్డు మెంబర్ రావిళ్ల మోహన్ నాయుడు ఫోన్ చేసి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి బెదిరింపులకు దిగిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు కోలా లక్ష్మీపతి, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మబ్బు నారాయణ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు విజయ్ యాదవ్, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. వార్త రాస్తే నీ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందినటువంటి రావిళ్ల మోహన్ నాయుడు అనే వ్యక్తి పైన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
దీనిపైన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంబంధం లేకపోయినా కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఒక సూర్య బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త పైన ఆ రిపోర్టర్ అయినటువంటి ఉమాపతికి ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ గ్రూపుల్లో పెడతావు, నీ అంతు చూస్తాను అనేసి బండ బూతులు తిట్టి నేను చంపేస్తాననే రకంగా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి తిరుపతి ఎస్పీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున, తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున అందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దీనిపైనగానే వాళ్ళ చర్యలు తీసుకోకపోతే తర్వాత దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓ రిపోర్టర్ వారు బ్యూరో చెప్పిన అంశం పైన ఒక కథనాన్ని ప్రచురితం చేశారు. అయితే ఆ కథనానికి సంబంధించి అందులో అవాస్తవాలు ఉన్నాయంటూ పాకాల మండలానికి సంబంధించి ఓ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు ఫోన్లో బెదిరింపులకు గురి చేయడం చాలా దారుణమైన సంఘటన. దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా గతంలో కూడా అనేక మార్లు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఓ వినతిపత్రం కూడా సమర్పించాం. అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతిలో బాలలోత్సవం సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ బాలలోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని బాలలోత్సవం వ్యవస్థాపకులు మల్లారపు నాగార్జున తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28, 29 2 రోజుల పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఆటలు, కల్చరల్, అదేవిధంగా అకాడమిక్ అంశాలు, హస్తకళలపైన 30 అంశాలలో 70 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో 8,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లే కాకుండా ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడ పాల్గొనేటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సమాజంలో చదువు అంటే మార్కులు, ర్యాంకులు చుట్టూ మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటితో పాటు ఇంకా అవసరమైనటువంటి ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. పెద్దల పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని, అదే రకంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ తిరుపతి బాలోత్సవం ఆ లక్ష్యంతో పనిచేస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక హైస్కూళ్లలో అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోంది. ఆలయాలకు సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చెలాయించాలని చూసినా దురాక్రమణకు పాల్పడినా ఉమ్మడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జనసేన సీనియర్ నాయకులు గుట్టా నాగరాజు రాయల్ హెచ్చరించారు. తిరుపతి రాయల్ నగర్ తెలుగు గంగ ట్యాంక్ ప్రక్కన నిర్మించిన శివాలయంలో కమిటీకి సంబంధం లేని నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఆలయ నిర్వాహకురాలు, కమిటీ చైర్మన్ పి కుమారి, కమిటీ సభ్యులను నరేష్ రెడ్డి అనే వ్యక్తి గత 8 రోజులుగా భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్వాహకురాలు పి కుమారి కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుట్టా నాగరాజు రాయల్ మాట్లాడుతూ 1996 నుండి వంశ పారంపర్యంగా కుమారి తండ్రి, ఆ తర్వాత కుమారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణ బాధ్యతలు చేస్తుంటే మధ్యలో ఓ వ్యక్తి వచ్చి వేధించడం తగదని కోర్టును ఆశ్రయించిన ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ, పోలీసులు తగిన చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కుమారి. 1996లో రాయల్ చెరువు గేట్ కాడ విగ్రహాలు ఉంది, రాగి చెట్టు కింద. అక్కడి నుంచి ఇక్కడ రాయల్ నగర్లో నీళ్ళ ట్యాంకీ పక్కన తుడా వాళ్ళు ప్లేస్ ఇస్తే అక్కడ పెట్టుకున్నాము. దాన్ని మా నాన్న అనుభవిస్తూ ఉన్నాడు. మా నాన్న అనుభవిస్తూ ఉన్న దాంట్లో నేను అనుభవిస్తూ ఉన్నాను. నరేష్ అని అతను వచ్చి ఎంటర్ అయ్యి నేను కొంచెం సహాయం చేస్తానని వచ్చినాడు. కొంచెం ఏదో సహాయం చేసినాడు. చేసిన తర్వాత మాకు గుళ్ళో ఏ హక్కులు లేవనేసి అతను మమ్మల్ని వెలివేస్తున్నాడు. ఎవరు మీకు సంబంధం లేదు, మీకు ఏ హక్కు లేదు, అసలు మీరెవరు, మీకేం సంబంధం. సంవత్సరాలకు ముందుగా రాయల్ చెరువు గేట్ ముందర ఉండగా అక్కడ చేసుకుంటూ ఉండగా వీరికి ఇక్కడ తుడావారు ఇక్కడ జాగా కల్పించడం వల్ల
వీరు మీ పేరేంటో కుమారి అనే వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇక్కడ ఈ జాగాలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళే ఈ గుడికి సర్వం చూస్తూ అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గుడికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటికి గెట్టేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరై ఉన్నది. మంజూరైనా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఎవరైతే న్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. వారు ఎవరైనా వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి కూడా వీళ్ళకి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క టెంపుల్ని వీరు అనుభవిస్తూ ఉంటే ఇతరులు ప్రవేశించి, ఎందుకంటే ఈ టెంపుల్ను కూడా వదలడం లేదు జనాలు. ఎందుకంటే ఈ టెంపుల్లో వచ్చే ఉండిలో డబ్బుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే మేము ఒప్పుకోం. దీని వెనకన ఎవరున్నా కానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వీరికి న్యాయం చేసే విధంగా మేము వీరికి అండగా ఉంటామని కూడా మా జనసేన పార్టీ తరఫున మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా కలుపుకొని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా ఎస్పీ గారు కూడా వీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని వారి మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని మేము ఎస్పీ గారికి కానీ అదేవిధంగా ఈ ఏరియా సిఐకి కానీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనా జస్వాల్, టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. సార్ ఏం కాదులేరా చల్లగా రెండు సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం దేశ కమ్యూనిస్టు చరిత్రలో ఒక మైలురాయి అవుతుందని తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీ హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా రెండు సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీ విలీనానికి సంబంధించిన గూఢ పత్రికలను తిరుపతి నారాయణపురంలోని IFTU కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ బాగ్లింగం పొల్లడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడబోతుంది. అదేమిటంటే సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ రెండు పార్టీలు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు గత 3 నెలల నుంచి చర్చించుకొని రేపు 28వ తేదీన ఏకం కాబోతున్నాయి. భవిష్యత్తు ఈ దేశంలో కమ్యూనిస్టులదే అని నిరూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాల్సిన అవసరం కూడా ఉందని దేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది అశేష పీడిత తాడిత ప్రజానీకం కోరుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో అది తప్పని పరిస్థితిలో ఆవిష్కరింపబడుతుంది. ఎందుకంటే భారతదేశంలో మత విభజన పేరుతో, కుల విభజన పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యనే ఒక కొత్త సర్వే వచ్చింది. సర్వే కాదు, అది పాతకాలం 2013లో దాన్ని సర్వే చేశారు. ఒక 90 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. అటువంటిది ఈరోజు దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది. కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, బిలియనీర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి, దరిద్రము, ఆకలి, అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడు గుడ్డ గూడు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రాబోయే భవిష్యత్ తరాలందరూ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీలకు ఆకర్షితులు కావడానికి ఒక పునరేకీకరణగా దీన్ని భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కూడా విప్లవం చెందారు స్వాతంత్రానంతరం. అందుకని వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు మేధావులు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు 2 విలీనం అవుతున్నాయి. అందుకు హైదరాబాద్లో జరగబోయేటువంటి వేదిక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా జరగబోతుంది. కాబట్టి అన్ని వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు అన్నీ కూడా ఒకటి కావాలి. ఈ భారతదేశంలో కనుక దిశకూచి కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడానికే రేపు జరగబెట్టి విలీనం సభ జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటాము. తక్కువకబడుతున్నారు. కమ్యూనిస్టులే వీళ్ళందరికీ ఏకైక మార్గం అన్నటువంటి ఆశతో మేధావర్గం ముఖ్యంగా ఆలోచిస్తున్నారు. ఈ దశలో కమ్యూనిస్టులు వాళ్ళకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా విప్లవ పార్టీలు ఐక్యం కావడానికి తీవ్రమైన కృషి జరుగుతుంది. ఆ క్రమంలో ఇదొక మెట్టు. అలాగే టోటల్గా కమ్యూనిస్టిజం ఐక్యత కావాలా. ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజానీకానికి అండగా నిలగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమీక్షా సమావేశంను మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ జగనన్న హృదయంలో చాలా పదిలంగా ఉన్నటువంటి నాయకురాలు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి హృదయలో ఉన్నటువంటి ఏకైక నగిరి రాజా రోజా. మిగతా వాళ్ళు ఈ అవాకులు జవాబులు మాట్లాడేటువంటి మాటలన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొన్ననే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా జమిలీ ఎన్నికలు అతి తొందరలోనే రాబోతున్నాయి. రోజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత ఎందుకు ఉన్నది అంటే, ఓ శాసనసభ్యురాలుగా ఈ నియోజకవర్గాన్ని ఈ 75 సంవత్సరాలలో ఎవ్వరూ చేయనంత అభివృద్ధి చేసినందుకు ఆమెకు అర్హత ఉన్నది కాబట్టి మనమందరము కూడా, నగిరి ప్రజలందరూ కూడా ఆ అర్హత పత్రాన్ని తెచ్చుకున్నటువంటి రోజా గారికి యోగ్యత ఛత్రం అంటే ఆ గొడుగును మనం ఆమెకు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. కనుక నగిరిలో రోజా గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చెయ్యమనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ అధ్యక్షుడిగా నియమించినారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచివేసే ధోరణిలోనే ప్రవర్తిస్తూ అక్రమంగా కేసులు పెట్టున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టినటువంటి పార్టీ. ఇవి వాడిని బెదిరించే బెదిరింపులు కానీ, పెట్టే కేసులు కానీ భయపడే వాళ్ళు ఎవరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం, ప్రజలకు మంచి జరగాలని, ప్రాంతం మంచి జరగాలని, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని వారి కోసం పరితపించే విప్లవ వీరులని వారికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా
వాళ్ళు చేసే అక్రమాలకు కావచ్చు, చేసే బెదిరింపులకు కావచ్చు, ఏ ఒక్కరు భయపడే పరిస్థితి లేదు. ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టించుకున్నారో, ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ విరుగుడుగా అన్ని కేసులు కానీ ఏవైనా అన్ని విచారణ జరిపించండి, తీసేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. జగనన్న ప్రతి కార్యకర్తని మర్చిపోకుండా ఎవరైతే అహార్నిస్టులు శ్రమిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని గుండెల్లో పెట్టుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనం విద్యార్థుల దగ్గర నుంచి తాతల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలని ప్రతిపించేటటువంటి ప్రభుత్వం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తే ఆ విగ్రహాన్ని కూడా కూలతోయాలనేసి చాలా అనేక పన్నాగాలు పట్టిన చంద్రబాబు గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన చేసుకున్నదంతా వాళ్ళ కులస్తుల కోసం హైదరాబాద్లో ప్రపంచంలో తెచ్చిన అప్పులన్నీ తీసుకొచ్చి హైటెక్ సిటీని నిర్మించి వాళ్ళ కులస్తుల కోసమే హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించిన విషయం మనకు అందరికీ తెలుసు. మరొకసారి ఇప్పుడు ప్రపంచ బ్యాంకులో 15,000 కోట్లు అప్పు చేసి అమరావతిలో వాళ్ళ కులస్తుల కోసం ఆడవ పట్టణాన్ని నిర్మించాలని, మరొక సింగపూర్ నిర్మించాలని చూస్తుంటే మనమంతా చూస్తూ ఉండాలా? మనమందరూ అతనికి ఓట్లు వేయాలా? అతను ఎస్టీ బీసీ మైనారిటీ కింద సహాయం చేస్తున్నారా? అదేవిధంగా రాజశేఖర మైనారిటీలకు 4% రిజర్వేషన్ పెట్టినారు కాబట్టి మనమందరూ చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. అదే రాజశేఖర గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి మీకు అందరికీ తెలిసి ఏ విధంగా సహాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎక్కడ లేని పేరు తెచ్చుకున్నాడు. ఆయన నిజాలే చెప్పినాడు, అబద్ధాలు చెప్పలేదు. ప్రజల కోసం ఆయన పరిపాలన చేశాడు. ప్రజల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగికి జగన్మోహన్ రెడ్డి చేసే సహాయం ఎవరైనా చేస్తే మీరు ఒకసారి మీరు కూడా ఇన్నిసార్లు ఓట్లు వేశారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు కాబట్టి తెలుస్తామని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు 15,000 రూపాయలు లేదు, పిల్లలకు మధ్యాహ్న భోజనం లేదు, పిల్లలకు స్కాలర్షిప్ లేదు. 6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల ప్రభుత్వం లాగా గమనిస్తున్నారు. ఎన్నికల ముందేమో అరచేతిలో వైకుంఠం చూపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ 6 నెలలకే నరకం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. పేద ప్రజలు బాగుండాలనుకున్నాడు. ఆ ప్రజల సంక్షేమం కోసమే 5 సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేసి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునే కాకుండా ఇవ్వని అనేక వాగ్దానాన్ని నెరవేర్చుకో కూడా ఈ రోజు మీరందరే కాదు, కూటమి ప్రభుత్వ ఓటర్లు కూడా గమనిస్తున్నారు. ఆ జగన్బాబు ఉండేటప్పుడు మాకు అమ్మఒడి వచ్చేది, చేయూత వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఏమీ రావటం లేదని ఈరోజు మాట్లాడి అడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా? మళ్ళీ జమిలీ ఎన్నికలు ఎప్పుడు తొందరగా వస్తాయని రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకొని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శన టోకన్లు జారీ చేయనున్న 9 కేంద్రాలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలి. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు టోకన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు.
దర్శన టోకన్లు, టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదులు అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు. ప్రతిరోజు 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకొని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు చర్యలు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రత ఏర్పాట్లకు ఆదేశం. ముఖ్యమైన ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాలలో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, త్రాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి. 3000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవకులను క్యూలైన్ల నిర్వహణకు వినియోగం ఉండేలా చూసుకుంటామని తెలిపారు. మదనపల్లిలో అయ్యప్ప భక్తుడు వెంకటేష్, బీదర్కు చెందిన ముస్లిం వ్యక్తి జిఆర్ ఉల్ మధ్య జరిగిన వివాదం ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. చిన్నపాటి వివాదాన్ని కావాలని పెద్దది చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. అలాంటి 50 మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం మదనపల్లికు వచ్చిన ఎస్పీ బుధవారం రాత్రి జరిగిన ఘటనపై డీఎస్పీ కొండయ్య నాయుడు, సీఏ రామచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా సంయమనం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం, ఒక హోటల్ ధ్వంసం చేయడం జరిగిందని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అయ్యప్ప భక్తులు కాకుండా ఇతరులు ఎవరెవరో గొడవలో ఉన్నారో గుర్తిస్తున్నామని తెలిపారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. నైట్ ఇక్కడ మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దీంట్లో భాగంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాల వేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది, డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందిని 100 మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మధ్యమత్తులు కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాజ్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు, అక్కడికి కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం. ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్. సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికో 50 మందిని గుర్తించాం. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం. అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. ఎవరెవరైతే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం.
మా అమ్మ సామిని ఫ్యాక్టరీ తీసుకుంటూ వస్తున్నాం సార్. ఇక్కడ స్టేషన్ ముందర అసామి హోటల్ నుండి ఇది సిగ్నల్ కూడా ఎక్కడ లాస్ట్ ఉంటాయి. నేను టక్కన బ్రేక్ వేసాను, బండి బ్యాక్ సైడ్ లేచిన చక్రం, అందుకని నిలబెట్టి అడిగాను నేను, ఏం స్వామి సిగ్నల్ కూడా వేయలేదు, బుద్ధిగా ఉన్నాను. దగ్గరికి వెళ్తే వచ్చి మెడ పట్టుకున్నాను. నేను పట్టుకున్నా, మెడ పట్టుకున్నాను, కానీ వదిలేసాం మాలలో. కానీ ఆ సామి వదలకన్నా మా అమ్మ సామి దుబ్బుతున్నాక మా అమ్మ సామిని దుబ్బేసి మాల పట్టుకొని చించేసి షర్టు చింపేసి. నా పేరు వెంకటేశ్వర. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఈ ఆలయం వద్ద ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్ నాయుడు, చలపతి, ఎస్ఐ సాయినాథ్ చౌదరి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి రంగా అని ఆరణి శ్రీనివాసులు ఉద్ఘాటన. మదనపల్లిలో అయ్యప్ప మాల తెంచి దౌర్జన్యం చేసిన ఘటన. ఆందోళన చేపట్టిన పోలీసులకు ఫిర్యాదు చేసిన అయ్యప్ప స్వాములు. నగిరిలో వైసీపీ సర్వసభ్య సమీక్షా సమావేశం. పాల్గొన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.